విఎస్ఆర్ స్వామి గారు కెమెరా స్వామి గారు కూడా దీనిలో 8 అనే ఒక అంకెతో ఒక కెమెరా యాంగిల్ లాంటిది కూడా ఒకటి దాస్ గారి దీంతో ప్రోత్సాహంతో చేసినట్టున్నారు. అవును, అలా ఎయిట్లాగా తిరుగుద్ది కెమెరా ఇట్లా. ఓకే, ఆ షాట్, ఆ టైప్ షాట్ ఎక్కడ ఎవరు తీయలేదు ఇంతవరకు. అప్పటికి తీయలేదు, ఆ తర్వాత తీయలేదు. అట్లా మీరు ఓపెనింగ్ షాట్ కానివ్వండి, చివరిలో ఒక విలన్ని మీరు కొడితే, క్లైమాక్స్లో కొడితే అతనికి మొత్తం ప్రపంచం అంతా గుండ్రంగా తిరిగినట్టుగా ఇంకొక షాట్ ఉంటుంది. అది టైర్లో కెమెరా ఫిక్స్ చేసి ఆ టైర్ దొర్లించాడు స్వామి. అంటే ఇవన్నీ ఇన్నోవేటివ్ థాట్స్. అప్పటికి మీకు ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా సార్. లేనప్పుడు ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ. కెమెరా గురించి స్వామి డెసిషన్స్ తీసుకునేవాడు. కెమెరా యాంగిల్స్ కానీ, మేకింగ్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ అన్నీ స్వామే చేసేవాడు. అలానే ఈ సినిమాకి సంబంధించిన వరకు మేకప్ కూడా చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే మీరు ఎడారుల్లో తీస్తున్నప్పుడు మేకప్ ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ కరిగిపోయే మేకప్ లాగా పొక్కుల్లాగా చేయాలంటే మా మేకప్ మ్యాన్ మాధవరావు, అతను ఈ బఠానీ గింజల ఈ పొట్టు ఉంటుంది అది అంటించాడు. కరెక్ట్గా ఒబ్బలాగా వచ్చింది అది. హీరోని ఎడారిలో పడేసి నాగభూషణం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ముఖానికి పొక్కులు వచ్చిన సీన్. ఈ ఇన్నోవేషన్ అంతా కూడా ఇప్పుడు మాధవరావు గారు కూడా మరి ఇంతమందికి చేస్తున్నప్పుడు ఈ గెటప్లు మీరు ఇందాక అన్నట్టుగా హిప్పీలాగా జుట్టు ఉండాలి, దానికి ఒక టోపీ ఉండాలి, గుర్రాలు, వీటన్నిటికి కూడా మీరు ఇక్కడి నుంచి మనుషులు తీసుకెళ్ళడం అనేది ఎంత శ్రమ ఉంటుందండి మీకు? గుర్రాలు అక్కడే అసలు చౌక గుర్రాలు అక్కడే తీసుకున్నాం. బట్ భయంకరంగా ఉండేవి ఆ గుర్రాలు. నన్ను 2 సార్లు పడేసినాయి. చాలా బలిసి రాజస్థాన్ గుర్రాలు, మన గుర్రాలలాగా పీసుగా ఉండేవి కాదు, చాలా బలంగా ఉండేవి గుర్రాలు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అవి వాడాము. అలానే ఈ గుర్రపు స్వారీ కూడా మీరు, నాగభూషణం గారు, విజయమ్మ గారికి కూడా ఇలాంటి ఫైట్స్ చేయడం కొత్త కదా? అది మెడ్రాస్లో బీచ్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఓకే, ఒక సినిమా మొదలుపెట్టక ముందు 1 నెల ఆల్మోస్ట్ రోజు బీచ్కి వెళ్ళి గుర్రం మీద రైడ్ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నాగభూషణం గారు, నిర్మల, నేను అందరం.